హలో ఫ్రెండ్స్, అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు బాబాకి ఎంతో ఇష్టమైన రవ్వతో కేసరి చేసి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను. తర్వాత బాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ పూజారి గారు ముందు రోజే ఇంటికి వచ్చి పిలిచారనమాట. బాబా దగ్గర నుంచి పిలుపు వచ్చినప్పుడు ఇంకా వెళ్లకుండా ఎలా ఉంటాం చెప్పండి. చూస్తున్నారా, ఆల్రెడీ చాలా మంది వచ్చేస్తున్నారు. బైకులు అసలు గ్యాపే లేదు, ఫుల్గా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషంగా పూజలు అన్నీ చేస్తారండి ఈ టెంపుల్లో. అలాగే అన్నదానం కూడా చాలా భారీ ఎత్తున జరుగుతుంది. కొన్ని వేల మంది వస్తారనమాట. సో మేము వెళ్ళేసరికి హోమాలు పూజలు అన్నీ అయిపోయాయి. కొంచెం లేట్ అయిపోయింది ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళడానికి. డెకరేషన్ అయితే చాలా బాగుంది. బాబాని చూసారా ఎంత చక్కగా ఉన్నారో. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. బాబా టెంపుల్కి వస్తేనే మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఇక్కడ పూజారి గారు మాకు ప్రసాదం అది ఇచ్చి పంపించారనమాట. అలాగే బాబాకి వేసిన పూలమాల కూడా ఇచ్చారు. రోజెస్ భలే ఉన్నాయి కదా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ గురు పూర్ణిమని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.